హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. నా తనువు నా ప్రాణం నీకై ఎపిసోడ్ నెంబర్ 37. ఇదేంటి ఐశ్వర్య నిలయంలో ఎప్పుడూ లేనిది కొత్త పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది. ఈ పర్ఫ్యూమ్ స్మెల్ మైథు మిస్ దగ్గర వచ్చేది. కానీ ఆ స్మెల్ ఇప్పుడు ఇక్కడ ఎందుకు వస్తుంది అంటూ ప్రశ్నలు వేయటం మొదలు పెడతాడు హైబ్రిడ్ బాయ్. ఓరి నాయనో, నువ్వు మామూలుడివి కాదురా అని అనుకొని, నాకు ఏ స్మెల్ రావడం లేదే, నీకెందుకు వస్తుందిరా అని అడుగుతాడు కళ్యాణ్. నీకు కోల్డ్ చేసిందేమో డాడ్, కానీ నేను హెల్తీగా ఉన్నాను కదా, నాకు వస్తుంది అంటూ కళ్యాణ్ రూమ్ వైపు చూస్తుంటాడు. హైబ్రిడ్ బాయ్ అటువైపు చూస్తున్న చూపుకే కళ్యాణ్ సగం చచ్చిపోతాడు. చెర్రీ మెట్లెక్కి పైకి వెళ్తుంటే, వీడు నా రూమ్లోకి వెళ్తాడా, వాడి రూమ్లోకి వెళ్తాడా అని టెన్షన్ పడుతూ చెర్రీ వెనక వెళ్తుంటాడు. చెర్రీ పైకి వెళ్ళి కళ్యాణ్ రూమ్ వైపు చూస్తుంటాడు. అది చూసి కళ్యాణ్ ఇంకా టెన్షన్ పడుతూ, పక్కన ఉన్న నీ రూమ్ వైపు వెళ్లకుండా నా రూమ్ వైపు చూస్తున్నావేమిట్రా అని అడుగుతాడు. నీ రూమ్ నుంచే ఆ స్మెల్ వస్తుంది డాడ్, ఆ స్మెల్ ఎందుకు వస్తుందో వెళ్ళి చూస్తాను అని చెర్రీ వెళ్ళబోతుంటే, కళ్యాణ్ టక్కున చెర్రీ చేపట్టుకుని ఆపి, అది నా రూమ్కి కొట్టిన రూమ్ స్ప్రేరా, నీకు అలా స్మెల్ వస్తుంది అంతే, దాని గురించి నా రూమ్లోకి వెళ్ళడం ఎందుకు అని అడుగుతాడు. అలాగా, అది రూమ్ స్ప్రేనా, ఏమో, నాకైతే మైతు మిస్ యూజ్ చేసే పర్ఫ్యూమ్ స్మెల్ లాగా అనిపిస్తుంది అని అంటాడు చెర్రీ. నువ్వు ఆ మైతు మిస్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావేమో, అందుకే నీకు అలా అనిపిస్తుంది అంటాడు కళ్యాణ్. అవును, ఎవరైనా ఎనిమీ ఉంటే వాళ్ళ గురించి ఎక్కువగానే ఆలోచిస్తాం కదా, నేను కూడా అలాగే ఆలోచిస్తున్నాను డాడ్ అంటాడు చెర్రీ. పాపం నా ఎనిమి, వీడికి కూడా ఎనిమి అయిపోయింది అని మనసులో అనుకొని కళ్యాణ్ బాధపడుతుంటాడు. సరేలే, ఏ స్మెల్ అయితే నాకెందుకు అని చెప్పి మళ్ళీ కళ్యాణ్ రూమ్ వైపు వెళ్ళబోతుంటే, మళ్ళీ నా రూమ్ వైపు వెళ్తున్నావేంటి చెర్రీ అంటూ చెర్రీకి అడ్డుగా నిలబడతాడు. మీ రూమ్లో నా బుక్స్ ఉన్నాయి డాడ్, హోంవర్క్ చేసుకోవాలి, అడ్డు తప్పుకోండి అని అంటాడు. కళ్యాణ్ ఇంకా టెన్షన్ పడుతూ, నువ్వు ఇప్పుడే కదా వచ్చింది, వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అప్ అవ్వు, ఆ బుక్స్ ఏవో నేను తెచ్చిస్తాను అని అంటాడు. ఏమైంది డాడ్, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు అని అడుగుతాడు. నిజంగానే టెన్షన్ పడుతున్నానరా, నా జీవితంలో ఎవ్వరికి భయపడని నేను నీకు భయపడాల్సి వస్తుంది అని మనసులో అనుకొని, అదేమీ లేదురా, నేనేమి టెన్షన్ పడటం లేదు, బాగానే ఉన్నాను అంటూ బలవంతంగా నవ్వు తెచ్చుకొని నవ్వుతూ, ముందు నువ్వైతే నీ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు అని అంటాడు. ఏంటో డాడ్, నువ్వు ఏదో కొత్తగా ప్రవర్తిస్తున్నావు, ఏసీలో ఉన్నా కూడా నీ మొహంలో స్వెట్ కనిపిస్తుంది అని అంటాడు. కళ్యాణ్ ఆ చెమటలు తుడుచుకుంటూ, చెమటలేం కర్మరా, నీలాంటి కొడుకుంటే హార్ట్ అటాక్ కూడా తొందరగానే వస్తుంది అని అనుకొని, రాత్రి బాగా నిద్రపోలేదురా, అందుకే కాస్త చెమటలు పడుతున్నాయిలే అని అంటాడు. రాత్రిపూట నిద్రపోకపోతే ఇప్పుడు చెమటలు వస్తాయా డాడ్ అని అడుగుతాడు క్వశ్చన్ మార్క్ వేస్తూ. నాకు వస్తాయిలేరా, ఇక నువ్వు నీ క్వశ్చన్ బ్యాంక్ ప్రశ్నలు ఆపి వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని అంటాడు అప్పటికే నీరసించిపోయి. చెర్రీ తండ్రిని అనుమానిస్తూనే కళ్యాణ్ రూము వైపు కూడా అనుమానంగా చూసి, డాడ్ ఏదో విషయం నా దగ్గర దాచిపెడుతున్నాడు, అది ఏంటో ఎప్పటికైనా తెలుసుకొని తీరుతాను అని అనుకుంటూ తన రూము వైపు వెళ్తుంటాడు. కొడుకు వెళ్ళగానే కళ్యాణ్ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని, అమ్మయ్యా అని అనుకొని డోర్ క్లోజ్ చేసి ఉన్న రూమ్ వైపు చూసి కిందికి దిగి కిచెన్లో ఉన్న రాములమ్మ దగ్గరికి వెళ్ళి, రాములమ్మ అని పిలుస్తాడు. ఏంటి బాబుగారు, కాఫీ కావాలా, ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడే కాఫీ కలుపుతున్నాను అని అంటుంది రాములమ్మ కప్పులో కాఫీ పొడి వేస్తూ. కాఫీ నాకే కాదు, నా రూమ్లో మైథిలి ఉంది, దానికి కూడా వెళ్ళి కాఫీ ఇవ్వు అని అంటాడు. రాములమ్మ ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ, ఏంటి, మైథిలి మేడం ఇక్కడికి వచ్చిందా అంటూ ఎక్సైట్గా అవుతుంటే, ఇష్, చిన్నగా చెర్రీ విన్నాడంటే పెద్ద గోల చేస్తాడు
అని అంటాడు. దాంతో రాములమ్మ నోటి మీద చేపెట్టుకొని అవును అన్నట్టుగా తల ఊపుతుంది. చెర్రీకి తెలియకుండా మైథిలికి కాఫీ ఇచ్చేసిరా అని అంటాడు. సరే బాబుగారు, ఇప్పుడే కాఫీ ఇచ్చి మేడంతో మాట్లాడొస్తాను అని చెప్పి కాఫీ కలిపి ఒక కప్పు కళ్యాణ్కిచ్చి మరో కప్పు తీసుకుని వెళ్తుంటుంది. రాములమ్మ స్టెప్స్ ఎక్కి ఆ రూమ్ వైపు వెళ్తుండగా చెర్రీ స్నానం చేయడం కోసం రెడీ అయినట్టుగా టవల్ కట్టుకొని బయటకొచ్చి రాములమ్మ అలా వెళ్ళడం చూసి ఆగు ఆంటీ అంటాడు అనుమానంగా చూస్తూ. దెబ్బకి రాములమ్మ కూడా భయపడుతూ అక్కడికక్కడే ఆగిపోయి చెర్రీని చూస్తుంది. కళ్యాణ్ వాళ్ళ వైపు చూసి మళ్ళీ కంగారు పడుతూ మళ్ళీ వీడు బయటకొచ్చాడేంటి అని అనుకొని చేతిలో ఉన్న కప్పు డైనింగ్ టేబుల్ మీద పెట్టి పైకి వస్తుంటాడు. ఏంటి చెర్రీ బాబు అని అడుగుతుంది రాములమ్మ భయపడుతూనే. మా డాడ్ ఇక్కడ ఉంటే మీరు ఎవరికి కాఫీ తీసుకెళ్తున్నారు అని అడుగుతాడు అనుమానంగా చూస్తూ. రాములమ్మకి ఏం చెప్పాలో తెలియక ఇబ్బంది పడుతుంటే మధ్యలో కళ్యాణ్ మాట అందుకొని నేనే రాములమ్మని కాఫీ నా రూమ్లో పెట్టమని చెప్పానురా అని అంటాడు. అలా ఎందుకు చెప్పారు? మీరు బయటే ఉన్నారు కదా, మరి ఇక్కడే తాగొచ్చు కదా, మీరు బయట ఉండి రూమ్లో పెట్టమని ఎందుకు చెప్పారు అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటాడు. అబ్బా, నీ ప్రశ్నలు ఆపురా, నాకేదో ఆఫీస్ వర్క్ ఉంది, ఆఫీస్ వర్క్ చూసుకుంటూ కాఫీ తాగుదాంలే అని రాములమ్మని లోపల పెట్టమన్నాను అని అంటాడు. అలాగా, సరే పద ఆంటీ అంటూ చెర్రీ రాములమ్మతో వెళ్ళబోతుంటే రాములమ్మతో నువ్వెందుకురా అని అడుగుతాడు కళ్యాణ్ ఆశ్చర్యపోతూ. నా రూమ్లో హాట్ వాటర్ రావడం లేదు డాడ్, మీ రూమ్లోకి వెళ్ళి స్నానం చేద్దామని వెళ్తున్నాను అని అంటాడు. నీ రూమ్లో రాకపోతే వేరే రూమ్లోకి వెళ్ళి చెయ్యి, అంతేగాని ఇప్పుడు నా రూమ్లోకి వెళ్ళడం ఎందుకు అని అంటాడు కంగారు పడుతూ. మీ రూమ్లోకి ఎందుకు వెళ్ళకూడదు? నా రూమ్లో ఎప్పుడైనా హాట్ వాటర్ రాకపోతే మీ రూమ్లోనే కదా డాడ్ నేను స్నానం చేసేది అని అడుగుతాడు చెర్రీ. ఇప్పుడు నా రూమ్లో కూడా హాట్ వాటర్ రావడం లేదురా, అందుకని రాములమ్మ తీసుకెళ్తుంది, వేరే రూమ్లోకి వెళ్ళి స్నానం చేయి అంటూ రాములమ్మ చేతిలో ఉన్న కాఫీ అందుకుంటాడు. ఓ, మీ రూమ్లో కూడా రావట్లేదా, సరే ఆంటీ వెళ్దాం పదా అంటూ రాములమ్మ చేపట్టుకుని వెళ్తుంటాడు. మైథిలిని కలవలేకపోయానని రాములమ్మ నిరాశగా వెళ్తుంటే తర్వాత చూడొచ్చులే అంటూ కళ్యాణ్ కళ్ళతో సైగ చేస్తాడు. సరే అన్నట్టుగా రాములమ్మ చెర్రీని తీసుకుని వెళ్తుంది. కళ్యాణ్ మరొకసారి ఊపిరి పీల్చుకొని ఎప్పుడో హార్ట్ స్ట్రోక్ రావడం కాదు, నాకు ఈరోజే హార్ట్ స్ట్రోక్ వచ్చేలాగా ఉంది అని అనుకొని కాఫీ కప్తో రూమ్లోకి వెళ్తాడు. మైథిలి అప్పుడే ఫ్రెష్ అప్ అవుతూ డ్రెస్సింగ్ టేబుల్ ముందు కనిపిస్తుంది. కళ్యాణ్ డోర్ వేసి బోల్ట్ పెట్టి అమ్మయ్యా అని అనుకుంటాడు. మైథిలి కళ్యాణ్ కాస్త ఆశ్చర్యంగా చూస్తూ ఏమైంది కళ్యాణ్, ఏంటి అలా కనిపిస్తున్నావు అని అడుగుతుంది. చెర్రీ నాకు చుక్కలు చూపించాడేనిమి అంటూ దగ్గరకొచ్చి కాఫీ కప్ ఇస్తుంటాడు. మైథిలి ఆ కాఫీ కప్ అందుకొని ఏం చేశాడు అని అడుగుతుంది. వాడు నీ పర్ఫ్యూమ్ స్మెల్ని పసిగట్టాడు అని బయట జరిగింది చెప్తాడు. కళ్యాణ్ పడుతున్న కంగారుకి మైథిలి నవ్వుతూ నీకంతే కావాలి మెంటలోడా, లేకపోతే మొదటి నుంచి నన్ను ఎంతగా ఏడిపించావు, నీకు తగ్గ కొడుకు పుట్టాడులే అని అంటుంది. ఆహా, ముందు ముందు నీకు కూడా ఉంటాయేమో చూడు కష్టాలు, ఇప్పటి వరకు నా మెంటల్ని మాత్రమే భరించావు, ఇక మీదట మా ఇద్దరి మెంటల్ని భరించాలి, అది చూసుకో అని అంటాడు నవ్వుతూ. అది కూడా నిజమే అని అంటుంది మైథిలి కాస్త భయపడుతూ. కళ్యాణ్ నవ్వి తర్వాత భయపడొచ్చులే, ముందు కాఫీ తాగు అని అంటాడు. నువ్వు కాఫీ తాగవా అని అడుగుతుంది. లేదు, కాఫీ తాగుదా అనేసరికి వీడు బయటకొచ్చాడు, సో నీ కాఫీ తీసుకుని లోపలికి వచ్చాను అని అంటాడు. అయితే ఇదే ఇద్దరం షేర్ చేసుకుందాం అంటూ సాసర్లో కాఫీ కొంచెం పోసి మిగిలిన కప్పు కళ్యాణ్కి ఇస్తుంది. ఏమీ వద్దులేయన్మి, నువ్వు తాగు అంటాడు. పర్వాలేదు కళ్యాణ్, తీసుకో అంటూ కప్పు కళ్యాణ్కి ఇస్తుంది. అలా ఇద్దరు కాఫీ పంచుకొని తాగుతారు. ఇవాళ ఆదివారం అనే విషయాన్ని మర్చిపోయాను ఎన్మి, వాడిని స్కూల్కి పంపించాక నేను తీరిగ్గా ఇంటి దగ్గర డ్రాప్ చేయొచ్చు అనుకున్నాను, కానీ వాడు ఇవాళ ఇంట్లోనే ఉంటాడు
అని అంటాడు కళ్యాణ్. అవును కదా! పోనీ వాణ్ణి కాసేపు రూములో నుంచి బయటికి రాకుండా చూస్తే నేను వెళ్ళిపోతాను అంటుంది మైథిలి. కళ్యాణ్ తన దగ్గరకు తీసుకొని మొహం మీద పడుతున్న తన జుట్టుని సరిచేస్తూ, నిజానికి నాకు కూడా నేను అప్పుడే పంపించాలని అనిపించడం లేదేనిమి. ఈ రోజంతా ఇక్కడే నాతో ఉండిపోరాదు అని అడుగుతాడు రిక్వెస్ట్గా చూస్తూ. నాకు కూడా నీతో ఉండాలనిపిస్తుంది, కానీ నేను చెర్రీ కంట పడితే ఇంకేమైనా ఉందా అని అడుగుతుంది మైథిలి. చెర్రీ అనగానే కళ్యాణ్ నీరసించిపోయి, అది నిజమే అని అంటాడు. కళ్యాణ్ అలా డల్ అయ్యేసరికి మైథిలి కాస్త నవ్వుతూ కళ్యాణ్ మొహాన్ని చేతిలోకి తీసుకొని, ఇప్పుడే ఇలా నీరసపడిపోతే మన పెళ్ళికి చెర్రీని ఎలా ఒప్పిస్తావో చెప్పు అని అంటుంది. నిజమే మైథిలి, వాడికి నీ మీద ఎలా ఇష్టం కలుగుతుందో తెలియడం లేదు. అసలు ఇదంతా నీ వల్లే. నువ్వు వాడి మీద చేయి చేసుకోకపోవడం వల్ల వాడు నిన్ను ఒక శత్రువులాగా చూస్తున్నాడు అని అంటాడు కాస్త కోపంగా. మరేం చేయను, వాడు అలా మాట్లాడుతుంటే అచ్చు నువ్వే గుర్తొచ్చావు. నిన్నే కొడుతున్నాను అనుకొని వాడిని కొట్టాను అని అంటుంది. ఇంతలో డోర్ కొట్టిన సౌండ్ వినిపిస్తుంది. కళ్యాణ్ మళ్ళీ టెన్షన్ పడుతూనే డోర్ దగ్గరికి వెళ్తాడు. నేనే బాబుగారు, డోర్ తీయండి అని అంటుంది రాములమ్మ గుసగుసగా. నువ్వా రాములమ్మ అంటూ కళ్యాణ్ డోర్ తీస్తాడు. రాములమ్మ టిఫిన్ ప్లేట్ పట్టుకొని మైథిలిని చూస్తూ లోపలికి వస్తుంది. కళ్యాణ్ వెంటనే డోర్ క్లోజ్ చేస్తాడు. మైథిలి కూడా రాములమ్మను చూసి సంతోషపడుతూ, బాగున్నావా రాములమ్మ అని అడుగుతుంది. బాగున్నానమ్మా అంటూ రాములమ్మ టిఫిన్ ప్లేట్ పక్కన పెట్టి, ఏంటమ్మా ఇది, మీ ఇంట్లో మీరు దొంగచాటుగా ఉన్నారు అని అంటుంది. ఏం చేయను, అంతా నా కర్మ అని అంటుంది మైథిలి కాస్త బాధపడుతూ. అలా అనుకోకండమ్మా, మీ అదృష్టం బాగుండే మీరు మళ్ళీ కలిశారు. అసలు మీకు పెళ్ళయిందని తెలిసినప్పుడు నాకు కూడా మీ మీద బాగా కోపం వచ్చింది. కానీ అదంతా నా వల్లే కదా, నేను అడవిలో అలా చేయటం వల్లే కదా మీరు విడిపోయారని నేను కూడా కన్నీళ్ళు పెట్టుకుని ఏడ్చేదాన్ని. అసలు నేను ఒక ఆడదాన్ని అయ్యుండి అలా చేయకుండా ఉండాల్సిందమ్మా. ఇప్పటికీ మీరు కళ్యాణ్ బాబు గారిని నమ్ముతారో లేదో నాకు తెలియదు, కానీ ఆ రోజు జరిగిన దానిలో కళ్యాణ్ బాబు గారికి ఏమీ తెలియదమ్మా అని అంటుంది కన్నీళ్ళు పెట్టుకుంటూ. అయ్యో, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇక ఆ విషయాలు ఎందుకులే రాములమ్మ. నేను కళ్యాణ్ని పూర్తిగా నమ్ముతున్నానులే. ఇక ఆ విషయం గురించి బాధపడకు అని అంటుంది మైథిలి. ఆ సంఘటనకి కళ్యాణ్ కూడా బాధపడుతూ, ఇలా నమ్మే కంటే ఇంకా నువ్వు సాక్ష్యాధారాల ద్వారా నమ్మితే కరెక్ట్ మైథిలి. ఆ మాలతి కనిపిస్తే బాగుండు. నీ ముందే తన నోటితో నిజాలు చెప్పిస్తాను అని అంటాడు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మాలతి నీ గురించి అలా అబద్ధం ఎందుకు చెప్పుంటుంది కళ్యాణ్? ఏం ఉద్దేశించి తను నాతో అలా చెప్పుంటుంది అంటూ ఆలోచిస్తుంటుంది మైథిలి. రాములమ్మ కూడా అదే విషయం అర్థం కాక తలగొక్కుంటుంది. నాకు కూడా అదే అర్థం కావడం లేదు మైథిలి అంటూ కళ్యాణ్ దీర్ఘ ఆలోచనలకు పోయి క్షణంలో కళ్ళు పెద్దవి చేసుకుంటూ, ఈ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు శ్రేయ కూడా అడవిలోనే ఉంది కదా అని అంటాడు. కళ్యాణ్ అలా అనేసరికి మైథిలికి శ్రేయ మీద అనుమానం కలుగుతూ, అవును కళ్యాణ్, తను అక్కడే ఉంది అని అంటుంది మైథిలి. అయితే ఈ కుట్ర వెనుక ఖచ్చితంగా శ్రేయ ఉండి ఉంటుంది అని బాగా గుర్తు తెచ్చుకో రాములమ్మ. మైథిలి విషయంలో ఇలా చేయాలని నీకు వచ్చిన ఆలోచనేనా, లేకపోతే ఆ శ్రేయ ఏమైనా చెప్పిందా అని అడుగుతాడు కళ్యాణ్. నా ఆలోచనే బాబుగారు అనుకుంటూనే రాములమ్మ శ్రేయ వచ్చి తనతో మాట్లాడడం అంతా కళ్ళ ముందు కదిలి, లేదు బాబుగారు, నాకు కూడా ఇప్పుడు తన మీద అనుమానం కలుగుతుంది. ముందైతే నాకు అసలు ఇలాంటి ఆలోచన రాలేదు. ఇదంతా నాకు ఆ శ్రేయని నూరిపోస్తుంది అని ఆలోచిస్తూ, అమ్మో అమ్మో, నన్ను అడ్డు పెట్టుకొని ఈ కుట్ర నడిపించిందని నాకు ఇప్పుడు బాగా అర్థమవుతుంది బాబుగారు అని అంటుంది ఆశ్చర్యపోతూ. రాములమ్మ మాటలకి కళ్యాణ్ మైథిలి షాక్ అవుతూ, అసలు ఆ రోజు ఏం జరిగిందో క్లియర్గా చెప్పు రాములమ్మ అని అడుగుతాడు కళ్యాణ్. ఆ రోజు నేను అడవిలో బట్టలు ఆరేస్తూ ఉంటే తను చికిత్సాలయం నుండి వచ్చి నాతో సున్నితంగా మాటలు కలిపి మాట్లాడటం మొదలుపెట్టింది.
అంటూ ఆ విషయాన్ని పూర్తిగా చెప్తుంది. రాములమ్మ మాటలు విని ఇద్దరు ఆశ్చర్యపోతుంటారు. నిన్ను అమాయకురాలను చేసి తను నీ ద్వారా గేమ్ ప్లే చేసింది రాములమ్మ. అది నువ్వు అర్థం చేసుకోలేకపోయావు అంటాడు కళ్యాణ్. మైథిలికి కూడా అది అర్థమై, ఓ గాడ్, ఇదంతా తను ఆడిన గేమా అని అంటుంది. ఓసి దొంగ మొహంది, దాని అతి తెలివితేటలు నాకు తెలియక నేను మోసపోయానమ్మా అంటుంది రాములమ్మ. ఇంతలో రాములమ్మ ఆంటీ ఎక్కడ ఉన్నారు అంటూ చెర్రీ కేకలు వినిపిస్తుంటాయి. అది విని రాములమ్మ కంగారు పడుతూ, నేను వెళ్తున్నాను బాబుగారు, మైథిలి మేడం మీకోసమే టిఫిన్ తెచ్చాను, అది తినేయండి అని చెప్పి హడావిడిగా ఆ రూమ్ నుండి బయటికి వెళ్ళిపోతుంది. కళ్యాణ్ ఆ షాక్లోనే ఆలోచిస్తూ డోర్ వేసి వచ్చి శ్రేయ ఎంతగా గేమ్ ప్లే చేసింది అని అనుకుంటూ బెడ్ మీద కూర్చుంటాడు. మైథిలి నిదానంగా కళ్యాణ్ దగ్గరకు వచ్చి కళ్యాణ్ చేయి పట్టుకొని, సారీ కళ్యాణ్ అంటుంది. పోయెనిమి, నన్ను అనుమానించినందుకు ఇన్నేళ్ళలో నేను ఎన్నిసార్లు తలుచుకొని ఏడ్చానో తెలుసా? నేను నీతో అస్సలు మాట్లాడను అంటూ మైథిలి మీద బెట్ చేస్తుంటాడు కళ్యాణ్. అన్ని నిజాలు బయటకు వస్తున్నాయి కదా. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అలాగే రైటర్ రేవతి అనే ఛానల్లో మాంగళ్య బంధం అనే సిరీస్ని కూడా మిస్ కాకుండా చూడండి.